మీరు వినే ఉంటారు, కష్టం ఏదైతే ఉంటుందో అది మెట్లలాగా ఉంటుంది అండ్ అదృష్టం ఏదైతే ఉంటుందో అది లిఫ్ట్ లాగా ఉంటుంది. లిఫ్ట్ మళ్ళీ కూడా బంద్ అవుతుంది, కానీ మెట్లు ఆల్వేస్ మనని పైకి తీసుకెళ్తాయి. దట్ మీన్స్ హార్డ్ వర్క్ మీ లక్ష్యాన్ని దగ్గరికి తప్పకుండా ఏదో ఒక రోజు చేరుస్తుంది. ఈరోజు అలాంటి పర్సన్ గురించి మాట్లాడుతున్నాను. అతను ఎక్కువ లిఫ్ట్ కన్నా మెట్లని ఎక్కువ నమ్మాడు కాబట్టి, మెట్లు ఎక్కుకుంటూ పోయాడు కాబట్టి 1 by 1 ఈరోజు అతని గురించి ఈరోజు నేను మీ ముందర మాట్లాడుతున్నాను అనమాట. అతని జీవితంలో చాలా సుఖాలు ఉన్నాయి అని అనుకుంటారా? కాదు, చాలా సుఖాల కన్నా ఎక్కువ కష్టాలే ఉన్నాయి. కానీ అవన్నిటిని అధిగమించి ఈరోజు 2023 వరల్డ్ కప్లోనే హయ్యెస్ట్ వికెట్ టేకర్గా దూసుకొని వెళ్తున్నాడు ఈ స్నాడ్ దెన్ మొహమ్మద్ షమి. మొహమ్మద్ షమి సెప్టెంబర్ 1990లో పుట్టాడనమాట. అది కూడా యూపీలో శేషాపూర్ విలేజ్లో పుట్టాడు. వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి తౌఫీక్ అహ్మద్. అతను ఒక రైతు అండ్ క్రికెట్ అంటే వాళ్ళ ఫాదర్కి చాలా ఇష్టం. అతను కూడా క్రికెట్ అనేది ఆడేవాడు. కానీ విలేజ్లో ఎక్కువ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల పెద్ద లెవెల్లో ఆడలేకపోయాడు. కానీ వాళ్ళ అబ్బాయిని చూసిన తర్వాత, అంటే షమీని బౌలింగ్ చేయడం చూసిన తర్వాత వాళ్ళ ఫాదర్కి అర్థమైంది, మా అబ్బాయి ఏదో ఒక రోజు పెద్ద లెవెల్లో సక్సెస్ అవుతాడు, ఇతని లోపల ఒక స్పెషాలిటీ, ఒక టాలెంట్ ఉందని చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ గ్రహించి వాళ్ళ పొలంలోనే సిమెంట్ పిచ్ వాళ్ళ ఫాదర్ తయారు చేయించి షమీ కోసం అండ్ దానిపైన ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు. షమీ 15 years వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్కి అర్థమైంది, ఇంకా షమీ టాలెంట్ ఇక్కడ వేస్ట్ చేయకూడదని చెప్పేసి కొంచెం దూరంలో ఉన్న, కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక కోచ్ సద్దికి అనే కోచ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడనమాట. కోచ్ షమీ బౌలింగ్ చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాడు అండ్ అతనికి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. మ్యాచెస్ తర్వాత, అంటే పొద్దునపూట మ్యాచెస్ ఆడతాడు, మళ్ళీ మ్యాచెస్ తర్వాత అక్కడ మ్యాచ్లో ఆడిన ఏదైతే బాల్ ఉంటుందో ఆ ఓల్డ్ బాల్ తీసుకొని మళ్ళీ లేట్ నైట్స్ వరకు నెట్లో ప్రాక్టీస్ చేసేవాడు. కోచ్ వచ్చి అడిగేవాళ్ళు అనమాట, ఏం చేస్తున్నావు షమీ అంటే, సార్ నేను రివర్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఈ ఓల్డ్ బాల్తోనే అనేవాడు అనమాట. అంటే అంత పట్టుదల, అంత డెడికేషన్ అనేది ఉంటుంది. 1 year ట్రైనింగ్ తర్వాత షమీకి 2006 యూపీ అండర్-19 ట్రయల్స్కి అనేది పంపించారు. షమీ ఎక్సలెంట్ బౌలింగ్ అనేది అక్కడ వేశాడు. పొలిటికల్ రీజన్స్ వల్ల అతను అనేది సెలెక్ట్ అనేది చేయలేకపోయారనమాట. షమీ చాలా బాధపడ్డాడు, ఇన్ని రోజుల కష్టం అని చెప్పేసి. కానీ అప్పుడే వాళ్ళ కోచ్ ఎవరైతే ఉన్నారో అతనికి ఒక ఫోన్ వచ్చిందనమాట. దలాల్ హౌస్ అట్లాంటిక్ క్లబ్కి ఒక ఫాస్ట్ బౌలర్ కావాలని. కోచ్ అనుకున్నాడు, ఇంతకన్నా మంచి అవకాశం ఇంకేముంటుందని. వెంటనే వాళ్ళ షమీ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి, ఓకే మీ అబ్బాయిని కోల్కతాకి పంపించాలని చెప్పేసి అడిగాడు. షమీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా డిస్టిక్ ఊరు దాటి కూడా ఎక్కడికి అనేది వెళ్ళలేదు. షమీ ఫస్ట్ పర్సన్ డిస్టిక్ దాటి అనేది వాళ్ళ ఫ్యామిలీ నుంచి బయటికి వేరే స్టేట్కి వెళ్ళడం అనమాట. సో ఎవరికి తెలుసు అండి ఎవరి డెస్టినేషన్, యువతల రాత ఎట్లా మారుతుందో, ఎట్లా తయారు చేస్తున్నారని ఎవరికి తెలుసు. ఏదైతే షమీ కోల్కతాకి వెళ్తున్నాడో మ్యాచెస్ ఆడడానికి, అక్కడి నుంచి ఇండియన్ టీంకి ఆడతాడని ఎవరికి తెలుసు, ఇంక్లూడింగ్ షమీకి కూడా తెలియదు. కానీ జర్నీ అట్లా డిసైడ్ అయింది. సరే కోల్కతాకి వెళ్ళి మ్యాచెస్ ఆడదాం అనుకున్నాడు. కానీ కోల్కతాకి వెళ్ళిన తర్వాత మ్యాచెస్లో కూర్చోబెట్టాడు. క్వార్టర్ ఫైనల్లో కూడా షమీకి ఆడడానికి అనేది ఛాన్స్ అనేది దొరకలేదు. మ్యాచెస్ స్టార్ట్ అయిన తర్వాత క్వార్టర్ ఫైనల్ వచ్చింది. క్వార్టర్ ఫైనల్లో కూడా వాళ్ళ టీంలో అతను ఆడడానికి ఛాన్స్ దొరకలేదు. కానీ షమీ ఫైనల్లో ఆడి 4 wickets తీశాడు. ఆ తర్వాత రాజస్థాన్ క్లబ్కి ఆడుతున్నప్పుడు అప్పుడు టౌన్ క్లబ్ జనరల్ సెక్రటరీ దాస్ గారు షమీ బౌలింగ్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. సీజన్ లాస్ట్ మ్యాచ్ అండ్ దల్ హౌస్ అట్లాంటిక్ క్లబ్ సిరీస్ ఫినిష్ అవ్వడానికి వచ్చింది. దాని తర్వాత ఇక షమీకి ఏం చేయాలో అర్థమైతలేదనమాట. అప్పుడే దాస్ గారు షమీకి పిలిచి, నీకు టౌన్ క్లబ్లో ఆడడానికి అవకాశం ఇస్తున్నా అన్నాడు. షమీ ఒక సైడ్ ఇంప్రెస్ అయ్యాడు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకో సైడ్ దాస్ గారికి అడిగారు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ నేను ఉండాల్సింది ఎక్కడ, ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు చూసుకున్నారు. అప్పుడు దాస్ గారు అన్నారు, నీలాంటి టాలెంటెడ్ ప్లేయర్కి నేను అవకాశం ఇస్తాను, నువ్వు నా ఇంట్లో ఉండాలి. ఓకే, సో టౌన్ క్లబ్కి ఆడి అందరినీ ఇంప్రెస్ చేసి పాడేశాడు. దాస్ గారిగా ఫైనల్గా ఏం చేశారంటే బెంగాల్ అండర్-2020లో ఛాన్స్ ఇవ్వమని సెలెక్టర్స్కి వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు. ఫైనల్గా బెంగాల్ అండర్-2020లో సెలెక్ట్ అనేది అయ్యాడనమాట. దాస్ గారికి చాలామంది అడిగారు, మీరు ఎందుకు అతన్ని మీ ఇంట్లో పెట్టుకొని చూసుకుంటున్నారు, అవసరం ఏముంది మీకు? అప్పుడు దాస్ గారు అన్నారు, ఈ అబ్బాయికి డబ్బులు అనేది కనిపించవు, అతనికి ఓన్లీ స్టెమ్స్ మాత్రమే కనిపిస్తాయి, బౌలింగ్ వేసి స్టెమ్స్ని బ్రేక్ చేయాలని ఒకటి మాత్రమే దృష్టి ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. షమీ ఒకరోజు హిడెన్ గార్డెన్లో సౌరవ్ గంగూలీకి ఇది బౌలింగ్ వేయాల్సిన అవకాశం వచ్చింది ప్రాక్టీస్లో. ఫస్ట్ బాల్ సౌరవ్ గంగూలీకి వేయంగానే బౌన్స్ అనేది అయ్యింది. సమ్ పిచ్ ప్రాబ్లం అని వెళ్ళి చెక్ చేశాడు సౌరవ్ గంగూలీ. దాని తర్వాత సెకండ్ బాల్ వేసిన తర్వాత సౌరవ్ గంగూలీ షాక్ అయ్యాడు. దాదా షమీ దగ్గరికి వచ్చి ఇట్లా అడిగాడు అనమాట, షమీ నువ్వు ఎవరికి ఆడుతున్నావు? షమీ చెప్పాడనమాట, నేను అండర్-22లో ఆడుతున్నాను, బట్ ఇప్పటి వరకు నాకు మ్యాచ్ ఆడడానికి ఛాన్స్ అనేది రాలేదు, సెలెక్ట్ అయితే అయ్యాను. దాదా 45 minutes షమీ బౌలింగ్లో ప్రాక్టీస్ చేశాడు అండ్ అయిపోయిన తర్వాత దాదా ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు. దాని తర్వాత షమీకి బెంగాల్ స్టేట్ టీంలో ప్లేస్ అనేది దొరికింది. 20 October 2010
షమి T20 డెబ్యూ అనేది ఆడాడు. మొత్తం టోర్నమెంట్లో 8 మ్యాచెస్ ఆడి 14 వికెట్స్ తీశాడు. యావరేజ్ 11.57, ఎకనామీ 5.4. 17th November 2010 ఫస్ట్ క్లాస్ డెబ్యూ ఆడాడనమాట. రంజీ ట్రోఫీ 2010, 2011లో ఒక్క మ్యాచ్ కూడా ఆడడానికి ఛాన్స్ దొరకలేదు. అండ్ డెంగ్యూ రావడంతో టోర్నమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. 10th February 2011 లిస్ట్ ఏ క్రికెట్ డెబ్యూ అనేది ఆడాడు. 2011 కోల్కతా బౌలింగ్ కోచ్ వసీం అక్రమ్ షమి బౌలింగ్ చూసి ఇంప్రెస్ అయ్యాడు అండ్ ఐపీఎల్ టీంలో ఛాన్స్ అనేది ఇచ్చాడు. బట్ ఆ సీజన్ మొత్తంలో కూడా షమికి ఆడడానికి ఛాన్సే దొరకలేదు, ఐపీఎల్ సీజన్ మొత్తంలో కూడా. తర్వాత మళ్ళీ కట్ చేస్తే దిలీప్ ట్రోఫీ 2012, 2013లో షమికి ప్లేయింగ్ లెవెల్లో ఆడడానికి ఛాన్స్ అనేది దొరకలే. సెలెక్ట్ దిలీప్ ట్రోఫీకి అయ్యాడు కానీ ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ అనేది దొరకలేదు. కానీ అభినిషం ఇంజరీ కావడం వల్ల ఫైనల్లో మ్యాచ్ ఆడడానికి షమికి ఛాన్స్ దొరికింది. ఆ ఫైనల్లో ఈస్ట్ జోన్ టీంకి టైటిల్ అనేది అందించాడు. అతని ఫెంటాస్టిక్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ద్వారా ఆ మ్యాచ్లో 2 innings షమి 8 వికెట్స్ తీసుకున్నాడు. యావరేజ్ ఆఫ్ 15.37, ఎకనామీ 3.61. అండ్ ఇది షమి కెరియర్ టర్నింగ్ పాయింట్. షమిని జనాలందరూ గుర్తించడం స్టార్ట్ చేశారు. 6th January 2013 ఇండియాకి ఓడి ఫస్ట్ డెబ్యూ అనేది ఆడాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్, లో స్కోరింగ్ మ్యాచ్. షమి ఎకనామీ 2.55, వికెట్ ఒకటి తీశాడు అండ్ 4 maiden overs అనేది వేశాడు అండ్ ఫైనల్గా మ్యాచ్ గెలిపించాడు. ఇక ఇంకేమైతే సెలెక్టెడ్ సుకుంటారా అందరు కూర్చొని మళ్ళా 2013 వెస్టిండీస్ సిరీస్లో సెలెక్ట్ చేశారు షమిని. 6th November 2013 టెస్ట్ డెబ్యూ అనేది ఆడాడు. ఈడెన్ గార్డెన్లో మ్యాచ్ ఆడడం షమి ఒక డ్రీమ్ అది అండ్ అక్కడనే ఫస్ట్ డెబ్యూ అనమాట. మ్యాచ్ 2 innings షమి 9 వికెట్స్ తీశాడు. నాట్ ఓన్లీ బౌలింగ్, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో 9 వికెట్స్ అనేది తీయడం ఒక ఎత్తు అయితే మళ్ళా బ్యాటింగ్లో కూడా భువనేశ్వర్ కుమార్ 10th వికెట్లో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఎంత చేశారనుకున్నారు, 111 runsతోని వాళ్ళు పార్ట్నర్షిప్ చేసుకొని మ్యాచ్ అనేది ముంగడ తీసుకెళ్లారు. ఇంకా ఫైనల్గా కట్ చేస్తే 2015 వరల్డ్ కప్లో షమి కీ బౌలర్ అనమాట. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. టోర్నమెంట్ మొత్తంలో కూడా షమి నీ ఇంజురీతో అనేది ఆడాడనమాట. వరల్డ్ కప్ టోర్నమెంట్ ముందే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో షమికి ఒక మ్యాచ్లో నీ ఇంజరీ అనేది జరిగింది. తర్వాత ఈ టోర్నమెంట్ అనేది స్టార్ట్ అయింది వరల్డ్ కప్. ఆ వరల్డ్ కప్ మొత్తంలో కూడా ప్రతి మ్యాచ్ 2 days బిఫోరు షమి ముఖాల నుంచి డాక్టర్ అనేది వాటర్ తీసేవాళ్ళనమాట. కానీ ఆ పెయిన్ని అతని పర్ఫార్మెన్స్లో ఎప్పుడు కూడా చూపించలేదు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్వార్టర్ ఫైనల్లో అతని పెయిన్ ఇంకా పెరిగిందనమాట. అతను ధోనితోని చెప్పాడనమాట, నేను ఈ మ్యాచ్ ఆడలేనని. ధోని అన్నాడు, ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అనేది ఎవరు కూడా లేరు కాబట్టి నువ్వు అర్థం చేసుకొని దయచేసి మన ఇండియాని నువ్వే కాపాడాలి, నువ్వే ఆడాలని చెప్పేసి అతని కెరియర్ని రిస్క్లో పెట్టి 3 పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వేసుకొని మరీ బౌలింగ్ చేశాడు. ఈ కండిషన్లో కూడా షమి టోర్నమెంట్ మొత్తంలో కూడా 4th highest వికెట్ టేకర్గా నిలిచాడనమాట. టోర్నమెంట్ తర్వాత అతనికి నీ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 1.5 year వరకు క్రికెట్ నుంచి దూరం ఉండాల్సి వచ్చింది. ఆ టైంలో 2020లో వాళ్ళ ఫాదర్ కూడా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు. 2018లో షమి లైఫ్లో చాలా కష్టాలు అనేది ఫేస్ చేశాడనమాట. ఆ టైంలోనే అతనికి రోడ్ యాక్సిడెంట్ అనేది జరిగి సీరియస్గా హెడ్ ఇంజురీ అనేది జరిగింది. చాలా డిప్రెషన్లోకి వెళ్ళాడు. కొద్దిగా కోలుకునే లోపు వాళ్ళ వైఫ్ ఒక కోల్కతా టీంకి చెందిన ఒక చైర్ గర్ల్ అనమాట, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ అమ్మాయి కొన్ని రోజుల తర్వాత షమి టార్చర్ పెడుతున్నాడు, రోజు మ్యాచ్ ఫిక్సింగ్ కూడా చేశాడు అని ఇట్లా చెప్పి చాలా కేసెస్ షమి మీద పెట్టేసింది. అందరికి అర్థమైంది ఇక షమి కెరియర్ ఫినిష్. కానీ షమి పోరాడాడు. ఫైనల్గా అవన్నీ ఫేక్ కేసెస్ తను పెట్టిందని ప్రూవ్ అయ్యింది. షమి జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ అతను చాలా ఇంటర్వ్యూలో చెప్పాడనమాట, నేను ఇవన్నీ మర్చిపోవడానికి నా ఫోకస్ ఓన్లీ క్రికెట్ పైన పెడతాను, సో దట్ నేను మళ్ళీ కంబ్యాక్ అవ్వగలుగుతానని చెప్పేసి. ఒక ఫైటర్కి ఎన్ని పంచెస్ కొట్టినా అతను రింగ్లోకి మళ్ళీ వచ్చాడు. షమి ఈసారి కంబ్యాక్ అయ్యి వచ్చాడు. ఇంతకు ముందు కన్నా పవర్ఫుల్గా కంబ్యాక్ అయ్యి వచ్చాడు. ఈ 2023 వరల్డ్ కప్లో కూడా టైగర్ని 4 matches కూర్చోబెట్టారు అండ్ పేషెన్సీ టెస్ట్ చేశారు. కానీ హార్దిక్ పాండ్యా ఇంజూర్డ్ అవ్వడంతో ఫస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్లో ఛాన్స్ అనేది దొరికింది. ఇంకేంటి మరి, పులి దాని పంజా అనేది విసిరింది అండ్ 5 వికెట్స్ తీశాడు అతను. అండ్ మళ్ళీ ఇంగ్లాండ్లో 4 వికెట్స్ అనేది తీశాడు. అండ్ వరల్డ్ కప్లో టోటల్ 6 matches ఆడాడు అండ్ 23 వికెట్స్ తీసి ఈరోజు హైయెస్ట్ వికెట్ టేకర్గా వరల్డ్ కప్లో నిలిచిపోయాడు. ఐ హోప్ ఫైనల్లో కూడా
ఈ టైగర్ సూపర్ పర్ఫార్మెన్స్ చేసి మనకి వరల్డ్ కప్ అందిస్తాడు, అందులో డౌట్ అనేదే లేదు. నేను కవర్ చేసిన పాయింట్స్ కొన్ని మాత్రమే. షమి లైఫ్ పైన రేపటి రోజున ఒక బయోగ్రఫీ మూవీ వస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అండ్ అందులో నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఎన్నో ఉంటాయి. షమి లైఫ్లో నుంచి నేను నేర్చుకున్న పాయింట్ ఏంటంటే, మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గోల్ పైనే ఫోకస్గా పెట్టి పని చేసుకుంటూ పోవాలి, ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అయితేనే ఉంటాయి. అండ్ ఒక రోజు ప్రపంచానికి మనం ఏంటో తెలుస్తుంది. అండ్ ఆల్ ద బెస్ట్ టు షమి అండ్ టీమ్ ఇండియా. ప్లీజ్ ఇంత కష్టపడి ఇంత షమి గురించి మనం చెప్పినాం కాబట్టి ఆయనని దృష్టిలో పెట్టుకొని ఒక లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో అనేది చేరుకుంటుంది. షమిని ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు కూడా ఏదైనా సాధిస్తారు. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకేనా? అండ్ షమి జీవితంలో మీరేం నేర్చుకున్నారు, నేను ఏదైనా కవర్ చేయకపోతే పాయింట్ మీకని మనకు తెలిస్తే కూడా కమెంట్ బాక్స్లో అనేది పెట్టండి. సో దట్ మిగతా వాళ్ళు కూడా అక్కడి నుంచి కూడా ఏదైనా లెర్నింగ్ అనేది తెలుసుకుంటారు. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ వెనుకల సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.